అబాబాబాబాబా సూపర్. హాయ్ అందరికి నమస్తే. ఈ రోజు నేను గుమ్మడికాయ పులుసు ముద్దపప్పుతో మంచి కాంబినేషన్ చూపిస్తానండి. రుచి మాత్రం అదిరిపోద్ది, తప్పకుండా ట్రై చేయండి. ఓకే, గ్లాసు కందిపప్పుకి 2 గ్లాసులు నీళ్లు పోసుకుని అర చెంచా పసుపు 1 చెంచా నూనె వేసుకుని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా ఉడికాక దించేసుకోవాలి. దించిన తర్వాత అదే గట్టిపడుతుంది. 3 చెంచాల నెయ్యిలో చెంచాన్నర జీలకర్ర వేసుకుని తాలింపు వేసుకోవాలి. ఇంతేనండి, ముద్దపప్పు రెడీ. ఇప్పుడు గుమ్మడికాయ పులుసు చేసుకుందాం. 4 చెంచాలు నూనె వేసుకుని 6 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుందాం. అర చెంచా ఇంగువ, ఎండుమిరపకాయలు, చెంచా ఆవాలు, చెంచా జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, కోసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగాక 750 గ్రాములు గుమ్మడికాయ ముక్కలు వేసుకుందాం. అర చెంచా పసుపు 1 చెంచా ఉప్పు వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి. 10 నిమిషాలు అయ్యాక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుసు, చెంచాన్నర కారం, ఈ మాత్రం బెల్లం ముక్క, అర లీటర్ నీళ్లేసి కలిపేసి 7-8 నిమిషాలు మూత పెట్టుకోవాలి. గుమ్మడికాయ ముక్క ఉడికిందో లేదో చూసుకుని, ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకుని, కాస్తంత కొత్తిమీర వేసి 2 నిమిషాలు ఉడికించి దింపేసుకోవాలి. అంతే, డన్. గుమగుమలాడే గుమ్మడికాయ పులుసు రెడీ. గుమ్మడికాయ పులుసు ముద్దపప్పు కాంబినేషన్ మామూలుగా ఉండదండి, పక్కా ట్రై చేయండి. అన్నం పెట్టుకుని ఇలా పులుసు పోసుకొని ముద్దపప్పు అనేది ఇలా పైన పెట్టుకోవాలండి. ఇలా ఇష్టం నాకు.